ప్రేమతో ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు అలాగే వేదికను అలంకరించిన దైవ సభ్యులు కూడా ప్రత్యేకమైన ఉన్నాను తెలియజేస్తున్నాను. పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంది మరి? ఎందుకు అంటే ప్రధానమంత్రి ఎవరైతే ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అంటే ప్రదానం చేయబడుతున్న పెళ్లి కుమార్తె రాబోతున్న తన జీవితంలోకి రాబోతున్న తన యజమాని యొక్క పట్ల కుటుంబం ఎలా జీవించాలి అనేది హెచ్చరికలు తనకు తెలియచేయడానికి కూటమి ఏర్పాటు చేసుకుంటాం. అయితే మన క్రైస్తవుల్లో ఉన్న నిర్లక్ష్య స్వభావం ఏమిటి అంటే ప్రార్థన ఎన్ని నిమిత్తం పెట్టుకుంటామో వారి ప్రార్థనలో ఉండరు. కృతజ్ఞత కూడికి పెట్టుకున్నా కూడా వంటలు చేస్తూ ఉంటారు కానీ ప్రార్థన సమయాన్ని ప్రార్థనలోకి రారు. సరే, ఏదేమైనా కూడా వాక్యం సత్యం, వాక్యం నిజం, వాక్యమే బలమే ఉన్నది కాబట్టి కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకు అనంటే ఈరోజు చాలా మంది కూడా వివాహం చేసుకుంటున్నారు కానీ ఒక పురుషుడి జీవితంలోకి ఒక స్త్రీ ఎందుకు వెళుతుంది, ఆడకు వెళ్ళిన కాడి నుంచి ఆ స్త్రీ ఆ కుటుంబాలు ఎలా ఉండాలో ఈరోజు తెలియక కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి. బైబిల్లో పురుషుల గురించి చాలా రాయబడ్డాయి కానీ భార్యకి మంచి వాగ్దానం ఇచ్చాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్తము కంటే విలువైనది. ఎందుకు ఈ మాట చెప్పాడంటే స్త్రీ విషయంలో దేవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఒక కుటుంబం పడిపోవాలన్నా, ఒక కుటుంబం నిలబడాలన్నా ఆ కుటుంబ స్త్రీ చేతుల్లో ఉంటుంది. ఈరోజు వివాహం చేసుకుంటున్నారు, తర్వాత తన భర్త అందంగా లేకపోయినా, తన భర్త బాగా సంపాదించకపోయినా, లేదా తన భర్త కుటుంబంలో ఒక తక్కువ చూపు చూసేవాడైనా, ఇవన్నీ పెరిగినప్పుడు వాడు పెళ్ళైన తర్వాత తన భర్తను ప్రేమించే స్థితిలో ఉండలేకపోతున్నారు. తన భర్తను ఎలాగ మార్చుకోవాలో తెలియని స్థితిలో ఉండిపోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం తర్వాత 6 నెలలే కరెక్ట్గా ఉంటారండి. ఫలితా గోరింకల్లాగా 6 నెలలు మాత్రం భార్య పడుతుంటారు. చాలా కుటుంబాల్లో 100కి 90 కుటుంబాల్లో అలాగే ఉంటారు. మరి 6 నెలల తర్వాత ఎందుకు వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి అని ఆలోచించేస్తే వారి యొక్క అవగాహన స్థితి సరిగా లేక, ఒకరికొకరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, అలాగే ఇంటి ప్రక్క వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు చెప్పే మాటలను బట్టి కొత్తగా వచ్చిన కోడలకు చెప్పే ఆ సంభాషణలు బట్టి ఆ కుటుంబాన్ని ఒక వేరుగా చూడటం, కట్టుకున్న భర్తను గురించి వేరుగా చూడటం, ఇలా జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో పెళ్లికి ముందు అనేక సవాసాలు ఉంటాయి, అనేక సందర్భాలు ఉంటాయి, మంచి కీడు అన్నీ ఉంటాయి. అయితే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వివాహం అయిన తర్వాత ఎప్పటి నుంచి తన భార్యగా భర్తలు వాడు ఏర్పడి చేయబడ్డారో ఆ రోజు నుంచి వారి జీవితాలు ఎలా కట్టుకోవాలో ఆలోచించేలే కానీ వివాహానికి ముందు వాళ్ళు ఎలా బ్రతికారో వాడికి అవసరం లేదు. ఈరోజు వివాహం అయిన తర్వాత గడిచిపోయిన దినాలు ఏం జరిగి అవన్నీ జ్ఞాపకం చేసుకొని కుటుంబాలకు సమాధానం లేకుండా పోతున్నాయి. ఈరోజు పెళ్లి కుమార్తెను బట్టి ఈరోజు ప్రార్థన కాబట్టి పెళ్లి కుమార్తెను బట్టి ఈరోజు నేను వాక్యం మీతో చెబుతాను. నిజమైన భార్య ఎలా ఉంటుంది, ఒక భార్య వల్ల కుటుంబం ఎలా కట్టబడుతుంది, ఒక భర్త సుఖంగా ఉండాలంటే, ఆ కుటుంబం ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక భార్య ఆ కుటుంబంలో ఎలాంటి పాత్ర కలిగి ఉండాలో 2 మాటలు మీతో నేను చెబుతాను. ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయింది, త్వరగా మన మాటలు చెప్పుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము 'అందరూ ఈ మాటలు తీయాలి, ఎప్పుడు వినే మాటలే. 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. హల్లెలూయా. బాగా మాటలు వినాలి. ప్రతి ఒక్క పెళ్లిలో మనం వింటున్న మాటే కానీ కొత్తగా ఉంటుంది,
అద్భుతకరంగా ఈ మాట మనకు అర్థమవుతుంది రాత్రి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క వివరణ హృదయాలను తాగుతూ ఉంటాయి. ఇక మనం బాగా గమనిస్తే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయము అన్నాడు. ఇక్కడ సాటి అయిన భార్య అలా బాగా గమనించాలి. ఈ మాటల్లో సాటి అయిన సహాయము చేద్దామన్నాడు. అంటే అవ్వ తన భర్తకు ఏమై ఉంది? సహాయమై ఉంది. మన భార్య అంటాం, నిజమే. అయితే దేవుడు పెట్టిన ఆ ప్రణాళిక, ఒక భార్యాభర్తల జీవితంలో ఒక పురుషుడికి భార్య తన ప్రణాళిక ప్రకారం చిత్తం ఏమిటి అంటే భర్తకు భార్య సహాయకురాలుగా ఉండాలనుకున్నాడు. కానీ ఈరోజు భార్య భర్తకు సహాయకురాలుగా లేదు చాలా కుటుంబాల్లో. ఎందుకంటే భార్య భర్తకు సహకారిగా నిజంగా ఉంటే తన భర్త మందిరంలో ఉంటాడు. బైబిల్లో ఉన్నారు, తన భార్యని బట్టి దేవుని ఆరాధించిన వారు బైబిల్లో ఉన్నారు. అయితే ఒక స్త్రీ పురుషుడికి సహాయముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిటి సహాయము? అసలు భర్తకు ఏ సహాయం చేయాలి? సహాయం అంటే అర్థం ఏమిటి? సహాయం వల్ల కుటుంబంలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అని మనం బాగా గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము ఇక్కడ ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను. 25వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 3 నుంచి మనం చదువుకుందాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవేసే ఉండెను. హల్లెలూయా. బాగా గమనించాలి రాత్రి మాటలో. ఇక్కడ అబిగయలు ఎలాంటిదంట? సుబుద్ధి గలదై రూపవేసి అంటే అంతమైంది. తన రూపాన్ని వర్ణిస్తూ రాశాడు బైబిల్లో. అనేకమైన స్త్రీలు బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళ గురించి ఇట్లా చెప్పాల దేవుడు? సుబుద్ధి గలది, మంచి బుద్ధి. మీరు బాగా గమనించండి, ఇంతమంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా ఎన్నో వేల మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఏ స్త్రీ గురించి రాయన మాటలు ఇక్కడ ఈ స్త్రీ గురించి దేవుడు అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏమిటి? ఈ స్త్రీలో ఉన్న ఆ గొప్ప లక్షణము, ఈ స్త్రీ అసలు దేవుడికి ఎందుకు అంత ఇష్టమైంది మనం బాగా గమనిస్తే ఈమె గురించి ప్రభువు చెబుతున్నాడు. ఈ స్త్రీ ఎవరు? అబిగయలు సుబుద్ధి గలదే, మంచి బుద్ధి అంటే అన్నది దేవుడు చెబుతున్నాడు. రెండో మాట రూపవైసే ఉంది, అంటే అందమైన ఆ స్త్రీ. ఎలాంటి వ్యక్తికి ఎలాంటి భర్త దొరికాడు చూద్దాం. చాలా మంది అందాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు, తనకున్న శరీర దారుణ్యాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడే నాబాలు గురించి మన పక్కన పెడితే ఇక్కడ అభిగయల గురించి ఎంతో బాగా రాశాడు దేవుడు. చూడండి, ఈమె సుబుద్ధి కలదై, రెండోది రూపమైన అందమైన స్త్రీ. అంటే స్త్రీలు అనకుండా స్త్రీ అన్నదంటే ఈ ఒక్కటే అలాంటి 2 లక్షణాలు కలిగిన స్త్రీ. అయితే ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగిన స్త్రీకి, ఇలాంటి గొప్ప అందమైన స్త్రీకి, ఒక రూపమైన ఒక స్త్రీకి ఎలాంటి భర్త దొరికాడు చదవమా? అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, మంచి బుద్ధి కలిగిన భార్యకు, ఒక అందమైన భార్యకు ఎలాంటి భర్త దొరికాడంట? మోటువాడంట. సరిగా బట్టలు కట్టుకోవడం చాదు కాదు, సరిగా తలదూకోవడం చాదు కాదు, స్టైల్గా ఉండటం చాదు కాదు, ఊరికి పోవాలని తలస్నానం చేసి వెళ్ళడం తెలియక ఆమెడ రాస్తున్న పోయి చాలా మంది ఉంటారు. అంత మోటుతనం కలిగిన భర్త అందమైన భార్యకు దొరికాడు. మంచి బుద్ధి, ఈ 2 లక్షణాలు చూడండి ఎంత వ్యత్యాసం ఉంటాయో. ఈమె ఏమన్నాడు? రూపవతి అన్నాడు, రెండోది సుబుద్ధి అన్నాడు. ఈమె బుద్ధి మంచిది, కానీ ఆయన బుద్ధి మాత్రం మోటుతనం కలిగింది. రెండోది ఈయన దుర్మార్గుడు, ఆమె అందమైంది. అంటే మోటుతత్వం కలిగిన వాడు, 2 దుర్మార్గుడు. ఈమె మంచిది,
అందమైనది. అంటే వ్యతిరేకమైన భర్త ఊహించడమేమో తనకు అలాంటి భర్త దొరుకుతాడని. అయినా కూడా తన తల్లిదండ్రులు చేసిన వివాహమని, తన భర్త మోటివాడైనా, తన భర్త దుర్మార్గుడైనా కూడా తనకు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అతను చర్యలు పెట్టాడు. చర్యలు అంటే తను చేసే పనులు బట్టి దుర్మార్గుడు అంటే అతను. అంటే తన భర్త చేసే పనులు కూడా మంచి కాదు. ఎప్పుడు తన భార్య కన్నీరు తెచ్చే పనులు చేస్తాడు, ఎప్పుడు తన భార్యకు అవమానం తెచ్చే పనులు చేస్తాడు, ఎప్పుడు కుటుంబాన్ని సరిగా పోషించాలని ఆలోచన తనకుండదు. బాగా సంపాదించి ఆస్తులు సంపాదించే బిడ్డలకనే ఆలోచన తనకు లేదు. అలాంటి అజ్ఞానం కలిగిన అతనుకు జ్ఞానం కలిగిన భార్య జరిగిందండి. అయితే ఇలా ఫ్యామిలీ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు, కొన్ని నెలల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాతే అనుకోకుండా ఈ నాబాలుకి ఒక రాజు ద్వారా కొంచెం మేలు జరిగింది, దావీదు ద్వారా. అలా మేలు జరిగినప్పుడు దావీదు యొక్క సహాయాన్ని బట్టి, దావీదు యొక్క సహకారాన్ని బట్టి, దావీదు యొక్క పనివారు యొక్క వారి యొక్క కాపరాన్ని బట్టి వాళ్ళ ఆస్తి అంచెంచెలుగా ఎదిగిపోయింది. అలా ఎదిగిపోయిన తర్వాత దావీదు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కుటుంబానికి దూరం ఎలాగలా అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. తనకు ఎంతో మంది వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి తినటానికి తిండి లేదండి. చూడండి ఈ మాటల్లో, తినటానికి దావీదు రాజుకి తిండి లేదు. ఆకలితో తన పక్కన అలమటించిపోతున్నారు. తాగటానికి నీళ్లు లేవు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, తెచ్చేవాళ్ళు లేరు. అలాంటప్పుడు నాబాలు నాకు వ్యక్తున్నాడయ్యా, చదవటానికి టైం లేదు కాబట్టి నాబాలు వ్యక్తున్నాడు, అతని దగ్గర మీరు వెళ్ళండి, నేను చెప్పానని చెప్పి మంచి ఆహారాన్ని తీసుకురానని చెప్పి పనివారిని రాజు పంపిస్తే, ఆ పనివారిని ఈ మోటువాడు ఏమంటాడు చూడండి, 9 వచ్చును. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదెవడు, యెష్షయి ఎవడు, హల్లెలూయా. చూడండి ఎలాంటి మోటుతనము, ఎలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఒక వ్యక్తి ద్వారా ధనవంతుడయ్యాడు, ఒక వ్యక్తి ద్వారా ఆశీర్వదించబడ్డాడు. అలాంటి వ్యక్తి వచ్చే సహాయం కోరుకుంటుంటే సరే యోబుద్ధి కాబోతే నీకు ఎవరిని అదే లేదని చెప్పాలి. దావీదెవడు తెలియదా, రాజయ్య వాడెవడు, ఓహో తెలీదా, ఇతను యెష్షయి కుమారుడెవడు అని రాజుల తండ్రిని ఇష్టానుసారంగా దుర్మార్గం మాట్లాడుతున్నాడండి. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ పనివారు విన్నారు, వెళ్ళి దావీదుకు చెప్పారు. దావీదు అంటాడు, రండి అని కొన్ని 100 మందిని తీసుకొని నాబాలు యొక్క కుటుంబంలో ప్రతి ఒక్క మగవాళ్ళని మొత్తాన్ని చంపే రండి అని చెప్పి ఖడ్గాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు. ఇదంతా గమనించిన పనివాడు పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా, అబీగయీలు దగ్గరికి వస్తాడు. వచ్చి ఆమెకు చెబుతాడమ్మా, నీ భర్తకి ఈరోజు ప్రాణం పోతుంది, నీ భర్తకి. మన కుటుంబంలో ఎంతమంది మగవారు ఉన్నారు, మగవాడు మొత్తాన్ని చంపేస్తారమ్మా. ఏం జరిగిందంటే నీ భర్త పనికి మాలిన వాడమ్మా. చూడండి, ఒక భార్య గారికి వచ్చి పనివాడు తన భర్త గురించి అంటున్నాడు, నీ మొగుడు పనికి మాలిన వాడు. ఎంత గొప్ప రావాలి భార్యకి, రాలేదండి. ప్రభు ముందే చెప్పాడు, సుబుద్ధి కలిగిన స్త్రీ అని. పనివాడు వచ్చి అంటున్నాడు, అబీగయీలు నీ మొగుడు పనికి మాలిన వాడు. యజమానుడు పనికి మాలిన వాడు. అవునా, ఏం జరిగిందంటే ఇలా నీ భర్త చేశాడు. దాన్ని బట్టి రాజు మనుషులు పంపించి ఖడ్గాలు తీసుకుని వస్తున్నారు చంపటానికంటే. వెంటనే భార్య ఏం చేయాలి, భర్తతో గొడవపడాలి. పనికి మాలినవాడా, నీ వల్ల కుటుంబానికి ఆశీర్వాదం లేదు, నీ వల్ల మాకు సంతోషం లేదు, నీ బ్రతుకు మంచిది కాదు, నీ బుద్ధి మంచిది కాదు, నీలాంటి వాడితో సంసారం చేయడం తప్పు, ఏదో అణిగిమణిగి ఉంటున్నాను అని మాట్లాడాల్సిన భార్య వెంటనే తన భర్త గురించి ఆ మాట తెలిసి ఆమె ఏం చేస్తుందో మనం చదువుకుందాం. చూడండి 25, 23, 24 వచనాలు. అబీగయీలు దావీదును కనుగొని త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇలా నేను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసుల నన్ను
చాలు. ఇక్కడ చూడండి, భర్త గురించి ఒక పనివాడు వచ్చి తన గురించి ఒక మాట చెప్పినప్పుడు ఏం చేయాలి? నా భర్త అలాంటి వాడు కాదు. అవతల వాడు ఏమన్నాడు? నా భర్త చాలా మంచివాడు అని చెప్పి గొడవకు తెగలేదు. అయ్యో, నా భర్త శ్రమల్లో ఉన్నాడా? నా భర్త ప్రాణగణంలో ఉన్నాడా? కొన్ని గంటల్లో నా భర్త ప్రాణం పోబోతుందా అని భర్త గురించి ఆలోచించుకుంటా వెంటనే భర్తను ఏ రీతిగా రక్షించుకోవాలనే ఆలోచన కలిగిందండి ఈమె. తన భర్త పనికిమాలిన వాడైనా, తన భర్త నోటివాడైనా, తన భర్త దుర్మార్గుడైనా కూడా, తన భర్త క్రియలన్నీ మంచి కాకపోయినా కూడా అందమైన ఆ భార్య తన నోటివాడైన భర్తను రక్షించుకోవాలనుకుంది. నా భర్త నోటివాడై ఉండొచ్చయ్యా, నా భర్త పనికిమాలుడై ఉండొచ్చు, నా భర్త దుర్మార్గుడై ఉండొచ్చు, కానీ వాడు నా భర్త, నా మెడలో తాళి కట్టినవాడయ్యా. ఈరోజు ఇంత సంతోషంగా అన్ని పెళ్లిళ్లకు అన్ని కుటుంబాలకు వెళ్తున్నానంటే నా భర్త ఉండబట్టి నన్ను అందరూ పిలుస్తున్నారు. నా భర్త నాకు విలువ ఉంది. అయితే అలాంటి భర్త నాకు కావాలి. మీ దృష్టిలో పనికి మాలు ఎడవచ్చు నా భర్త, మీ దృష్టిలో ఎదవై ఉండొచ్చు నా భర్త, మీ దృష్టిలో దుర్మార్గుడై ఉండొచ్చు నా భర్త, కానీ నా దృష్టిలో దేవుడయ్య నా భర్త. ఆ భర్తని మోటు వాడైన భర్త, దుర్మార్గుడు భర్త రక్షించుకోవాలని తను ఏం చేసింది తెలుసా? ఒక గాడిదను ఎక్కి ప్రాణం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? భర్త దగ్గర రాబోతున్న మరణాన్ని ఎదుర్కోవటానికి వెళ్ళిపోయింది. ఒక భర్తను చంపడానికి వచ్చిన రాజు భార్యను చంపడా, ఆ కుటుంబం మొత్తాన్ని చంపడ వస్తూ ఉన్నాడు. అయితే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా భర్తని రక్షించుకోవాలి అని తన భర్త కొరకు ప్రాణానికి ఎదురు వెళ్ళిపోయిందండి. మరణానికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? వెంటనే రాజును చూసి వెంటనే ఆ గర్భం నుంచి దిగి ఏం చేసింది తెలుసా? సాష్టాంగపడి ఆయన పాదాలు పట్టుకుంది. నువ్వు పట్టుకుంటావు తల్లిని భర్త కొరకు. ప్రజల సంఘమా సహోదరి సహోదరులరా, ఒక భర్తకి సంఘంలో సమాజ విలువ ఉండాలంటే భార్య అందంగా ఉన్నా, భార్య జ్ఞానవంతురాలైనా, భార్య ధనవంతురాలైనా, నీ ఇంటి వద్ద నుంచి అనేకమైన విలువైన వస్తువులు బంగారు వెండి ఎన్ని కట్నాలు తెచ్చినా కూడా నీ భర్త కంటే ఎక్కువ విలువైన కావు. తన భర్త చెడ్డవాడు తెలుసు ఆమెకి, తన భర్త దుర్మార్గుడిని తనే చెప్పింది, తన భర్త చేసే ప్రతి పని ఏదో పని తనకు తెలుసు. అయినా కూడా నాకు మాత్రం నా భర్త కావాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి తన భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి, తన భర్తకి విలువ తీసుకురావటానికి, తన భర్తను శ్రమ నుంచి తప్పించడానికి రూపవశిగా ఉన్న ఆమె, ఎంతో అందం ఉన్న ఆమె ఏం చేసేసా కింద సాష్టాంగపడి ఆయన పాదాలు పట్టుకుంది. పట్టుకుని ఏమంటుంది భర్త కొరకు? నా ఏలినవాడా, ఈ దోషము నాడు నించమయ్యా. నా భర్త నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, ఇది నా అన్యాయం అనుకో. నా భర్త జ్ఞానం లేనుడయ్యా, నా భర్త తెలివినోళ్ళేదయ్యా, నా భర్త ఆలోచన లేనుడేనయ్యా. నా భర్తను బట్టి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. ఆ భర్త నాకు కావాలయ్యా. పనికిమాలినోడైనా, పనికిరాని వాడైనా, జ్ఞానం లేని వాడైనా, అందం లేని వాడైనా, అసలు లేకపోతే నాకు విలువ లేదయ్యా. నా భర్త ప్రాణాలు నాకు కాపాడుస్తావా అని మరణానికి ముందు పరిగెత్తుకుంటూ పోయి ఆయన పాదాల మీద సాష్టాంగపడి ఆయన బ్రతములాడుకుంటుంది. ఏమంటుంది? అతను చేసిన మాట దోషమే, ఆ తప్పు నా భర్త కాదని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను. ఆ నేరం నా పైన వేసి నా మాటలు కొంచెం వినయమని చెప్పి మాట ఏమంటుంది చదమ్మా? నీ దాసులైన నేను అమ్మా ఎక్కడ చదువుతున్నా? 24. ఈ దోషము నాదనించుము, నీ దాసులైన నన్ను మాట్లాడనేమో, నీ దాసులైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచిస్తున్నవి. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము.
నా ఏలినవాడా, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు. చాలా ఉంది చూడండి. ఇక్కడ తన భర్త గురించి కాళ్ళ ఏళ్ల పడి చివరికి ఆ ఒక మానవుడి యొక్క పాదాలు పట్టుకొని ప్రతిమలాడుతుంది. నా భర్తని చంపొద్దయ్యా, నా భర్త నాకు కావాలయ్యా అని అందమైన స్త్రీ, మంచి బుద్ధి కలిగిన స్త్రీ, పనికి మాలిన భర్త కొరకు వేరే వాళ్ళ పాదాలు పట్టుకుందండి. సహాయం అంటే తెలుసా తల్లి? ఇదే పనికి మాలిన భర్తను మార్చుకోవటానికి సహాయురాలుగా దేవుడు పంపించాడు భార్యగా. ఒక దుర్మార్గుడైన భర్తను మార్చుకోవడానికి భార్యను దేవుడు పంపించాడు. ఇదండి సహాయం అంటే. ప్రజల సంగమా, సహోదరి సహోదరులరా, వివాహం చేసుకున్న మీరైనా, వివాహం చేసుకోబోతున్న వారైనా ఇది రాత్రి మాట చాలా జాగ్రత్తగా వినాలి. భర్త కొరకు భార్య కానీ గుర్తుపెట్టుకోండి, భార్య కొరకు భర్తను సృష్టించలేదండి. ఎవరు తక్కువ చేసి మాట్లాడలే బైబుల్లో. ఆదాము కోసం అవ్వను సృష్టించాడే కానీ ఆదాము కోసం అవ్వ కోసం ఆదాము సృష్టించలా. ఎందుకు అభిగయులు పనికి మన భర్తను కాపాడుకోని తెలుసా? ఆ భర్త తనకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సు లేకపోతే మన్నెముతో నాకు విలువే లేదు. భర్త చనిపోయిన దాకేమో చెత్త పట్టలేస్తూ తిరుగుతారు చుట్టుపక్కల వాళ్ళు. ప్రాణస్త్రీత్వాలు ఏమే అంటుంది. ఆమె లేకపోతే ఏ కార్యం అంటూ జరగదంటుంది. ఒకవేళ భర్త చనిపోతే తన గుమ్మం కూడా పక్కనండి. ఒకప్పుడు ఎదురురామని చెప్పిన ఇంటి పక్క వాళ్ళే భర్త చనిపోయిన తర్వాత ఆమె వస్తుందని లోపల దాక్కునే వారు లేరా? చాలా మంది ఉన్నారు. అందుకనే ఎవరి వల్ల ఇడిపోతుంది, భర్త వల్ల ఇడిపోతుందని సుబుద్ధి, మంచి బుద్ధి కలిగిన అభిగయులు తెలుసుకొని పనికి మాలిన వాడైన నాకు శిరస్వతను, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు, నా జీవితానికి వెలుగునిచ్చినవాడు, నా బిడ్డలకు తండ్రిగా ఒక ఉన్నతమైన బాధ్యత నాకు ఇచ్చినవాడు, గొడవలుగా బ్రతకకుండా పిల్లలు కలిగిన వాడుగా నా భర్త వల్ల నాకు కలిగింది. అలాంటి నా భర్త ఎలాంటి వాడైనా ఇంటి దగ్గర కూర్చొని నాకు చాలు అని అభిగయులు ఏం చేసింది తెలుసా? భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఈ మాటలు జరిగిన తర్వాత 25:33 చదువమ్మా. అప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి. ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదం నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడున్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పిన. హల్లెలూయా. చూడండి, భర్త కొరకు ఎంతో ప్రయాసపడి తన భర్తను కాపాడుకోవాలి. నా భర్త ఎలాంటి వాడైనా, నా భర్తకి గ్రామంలో సంఘములు విలువ లేకపోయినా, నా గర్భాన పుట్టిన బిడ్డలు నా భర్త విలువైపోయినా కూడా ఇప్పుడు నాకు కిరీటమై ఉన్నాడు అని ఆ భర్త కొరకు ఆమె ప్రయాసపడింది. రాజు యొక్క కోపాన్ని ఆపివేసింది. సామెతలు 15:1 ఉంటుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము నెప్పును. ఈమె సుబుద్ధి కలిగింది, రూపవేసి అయినా కూడా గర్వపు మాటలు తనకు లేవు. మృదువైన మాటలు మాట్లాడింది. ఆ మృదువైన మాట రాజుకు కోపాన్ని అణిచివేసింది. అదొక్కటే కాదు తల్లి, ఆమె మాట్లాడే ప్రతి మాట కోపాన్ని తగ్గించిందా? ఆమె మాట్లాడే ప్రతి మాట రాజు ఆలోచనలు మార్చేసిందా? ఆమె మాట ప్రతి మాట తన చేతుల్లో కట్టని కింద పడేసేలా చేసింది. ఆ తర్వాత ఏమని తెలుసా? నువ్వు సమాధానముగా ఇంటికి వెళ్ళిపో, నీకు ఎలాంటి హాని నేను చేయను అన్నారు. చూసావా? ఒకవేళ నీ వచ్చి ఈ మనవి నాకు చేయకపోతే ఈరోజు నాబాలు యొక్క మగవాడు ఒక్క కూడా ఉండి చంపేసేవాడిని. కేవలం ఆ పనికి మాలిన వాడిని తప్పించడం కారణం నీ ప్రార్థనే, నీ మనవే.
వెళ్ళు తల్లి, సమాధానం వెళ్ళిపో, నీ భర్త క్షేమంగా ఉంటాడు. ఇదండి సహాయం అంటే. భార్య భర్త విలువిచ్చే భార్య ఉండాలి. ఒకసారి పెళ్ళైన తర్వాత భర్తకి ఇది అలవాట్లు వస్తాయి. ఎలా మార్చుకోవాలని ట్రై చేయాలి, కానీ వాడిని అలాగే పెట్టి పనికి మనలాడుగా ఎదవలాగా పెత్తనాలు చేతిలో తీసుకొని రాజ్యమాలు ఇస్తుంది చాలా మంది ఉన్నారు ఈరోజు. కానీ ఆమె ఎంత కోట్లు ఆస్తున్నా కూడా అధికారి ఎవరు చేస్తున్నారు? పనికి మాలినైనా భర్తే చేస్తున్నాడు. వాక్యం ముగిస్తూ ప్రేమతో మీతో చెబుతున్నాను, ఒకవేళ వివాహం చేసుకున్నాం మీరైనా ఎంతవరకు ఒకవేళ నీ భర్తను తక్కువ చేసి చూసావు తల్లి, ఒకవేళ నీ భర్త విలువ లేకుండా చేస్తున్నావేమో, ఒకవేళ నీ భర్తకి సమాజంలో మంచి లేకుండా చెడు ప్రకటన చేస్తున్నావేమో, నేనే సంపాదిస్తున్నాను, కుటుంబం నేనే పోషిస్తున్నాను, నా భర్త ఎదవా అని ఒకవేళ చెప్పేవా తల్లి, దేవుడు ఊరుకునే వ్యక్తి కాదు. భర్త కొరకు భార్యను చేశాడు కానీ భార్య కొరకు భర్తను చేయలేదు. ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆదాముకు సహాయం అన్నాడే కానీ స్త్రీకి సహాయం అని చెప్పలేదు. అయినా కూడా దేవుడు ఇద్దరికి సమానం ఇచ్చాడు. పక్షపాతం లేని దేవుడు. ఇక్కడ నాబలు పనికి మాలిన వాడైనా కూడా తన భార్య మాట విని రాజులు సైతం ఏం చేశారు? మంచిగా హృదయాలు మార్చుకొని తన భర్తకి ప్రాణాలు దక్కించేసి. అంటే తనేం చేసింది? పనికి మాలిన వాడైనా దుర్మార్గుడైనా మంచి సాక్ష్యం లేకపోయినా కూడా తన భర్తను కాపాడుకోవటానికి అందమైన ఆమె, జ్ఞానం కలిగిన ఆమె, ఎవరో తెలియని ఒక వ్యక్తి పాదాల మీద పడి బోర్లగా పడుకుందంటే ఎంత గొప్ప ఇస్తుందండి భర్తకి. ఇంకెక్కడి నుంచి వస్తే ఇంట్లో కూడా వస్తాయా? పొరపాటున అప్పుడు నాబలు అనుకుని ఉంటాడు, ఇంత మంచి భార్య, నా భార్య లేకపోతే నా ప్రాణాలు పోయాయి. ఎలా పడితే అలా మాట్లాడేటప్పటి నుంచి పశ్చాత్తాపు తన ఉదయాన్ని మార్చుకుని ఉన్నాడు నాకు తెలియదు. మరొక మాట ఉంది, మరొక భార్య ఏ రీతిగా తన భర్తని భయంకరమైన భర్త అతను ఎలా మార్చుకుందో మరొకసారి మీతో పంచుకుంటాను. ఈరోజు మరి పెళ్లి కుమార్తె లేదు కాబట్టి మరొకసారి మాట చెబుతున్నాను. భార్య భర్తకు సహాయము. అందుకే సామెతలు 18:22 ఉంటుంది, భార్య దొరికిన వారికి మేలు దొరికిన అనుకుని ఉంటాడు నాబాలు, నా భార్య నాకు మేలేనయ్యా. సామెతలు 31:22 ఒక మాట ఉంటుంది, ఏమనంటే భార్య ఏ రోజు కూడా తన భర్త కీడు చేయదంట. చూడండి, నా భర్త కీడు చేయాల, భర్త మేలు చేసింది. అలాంటి మేలు చేసే భార్యలుగా మీ అందరూ ఉండుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు నాయన. ఎంతో మీరు మాట్లాడుతుంది మాటను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బిడ్డలకు మీరు కట్టి ఫలింపచేయండి. ఈ రోజు నాయన అయ్యా ప్రాధాన్యం సిద్ధపడిన ప్రభు, అయ్యా నువ్వు ప్రభు బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నూతన అభిషేకం తెలిపిన ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ప్రభు ఆ బిడ్డను ఆయన భర్తకు సహాయం చేసే భార్యగా, భర్తని ప్రభు రక్షించుకునే జ్ఞానం కలిగిన భార్యగా, భర్తకి ప్రభు జ్ఞానం నేర్పించక భార్యగతను ఉంటానికి కృప దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ప్రభు సుబుద్ధి కలిగిన మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా రేపు జరగబోతున్న ప్రభు ప్రధానములో సమర్థ వివాహం మీరు తోడుండి, అయ్యా వివాహాన్ని గారి నాయన వాణి గారిని ప్రభు మీరు ఆశీర్వదించి యువానికి ఏది అవసరమో సమస్తాన్ని సమకూర్చి ఏ కుటుంబం లేకుండా ఉన్నతమైన ప్రభు ఆశీర్వాదాలు కుటుంబాన్ని నెప్పమని నా తర్వాత నిలబడబోతున్న ఇది ఆశని ప్రభు నిలబెట్టుకొని ఇంకా బలమైన మాటలు ఆత్మ వస్తులై ప్రభు మాట్లాడే కృప దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామన్న